హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో లాస్ట్ వీడియో చాలా లెందీ అయిపోతుంది అని చెప్పి మళ్ళీ ఇంకొక సపరేట్ వీడియో చేశాను, పార్ట్ 2 ఎల్లోరా కేవ్స్. సో అక్కడ నేను మొత్తం క్యాప్చర్ చేసిన అన్ని ఇమేజెస్, వీడియోస్ కూడా నేను ఈ వీడియోలో మెన్షన్ చేశాను. సో మీరు కూడా అక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఎలా బిల్డ్ చేశారు, అసలు ఆ టైంలో కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అసలు ఎక్సలెంట్గా చేశారు. అసలు రెండు కళ్ళు సరిపోలేదు చూడడానికి, అంత బాగుంది. సో ఈ సీలింగ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సో యాక్చువల్గా ఈ సీలింగ్ వచ్చి ఎలిఫెంట్ లోపల బోన్స్ ఉంటాయి కదండి స్టొమక్లో, సో ఆ స్ట్రక్చర్లో బిల్డ్ చేశారు ఇది. సో నేను అన్నీ క్యాప్చర్ చేసిన వీడియోస్, ఫొటోస్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో పెట్టాను. సో లాస్ట్ వరకు అన్నీ చూడండి, మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. షిరిడీ కంప్లీట్ టూర్స్, ట్రావెల్స్, హోటల్స్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎలా వెళ్ళాలి, సో ట్రావెల్ డీటెయిల్స్ ఏంటి, సో మీకు ఏం డీటెయిల్స్ కావాలన్నా నేను అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి. సో అప్పట్లో రెయిన్ వాటర్ని ఎలా స్టోర్ చేసేవారంటే అండర్ గ్రౌండ్స్ వాళ్ళు తవ్వుకుని పెట్టుకునేవారు. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా, అదే ఆ అండర్ గ్రౌండ్. సో వాటర్ అంతా కూడా అక్కడ స్టోర్ అయితే ఆ వాటర్ని వాళ్ళు యూజ్ చేసుకునేవారు అనమాట తర్వాత. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి 20 రూపీస్ నోట్ ఉంటుంది కదా, దాని మీద ఒక ఇమేజ్ ఉంటుంది. సో ఆ ఇమేజ్ రిఫరెన్స్ మనకి ఎల్లోరా కేవ్స్ నుంచే తీసుకున్నారు. సో చూసారా, ఇదే ఆ పిల్లర్. ముఘల్ కింగ్ ఔరంగజేబ్ ఒకసారి ఎల్లోరా కేవ్స్ని చాలా వరకు డిస్ట్రాయ్ చేశాడు. కొన్ని అయితే డిస్ట్రాయ్ అయిపోయాయి. ఇంతకుముందు గర్భగుడిలో ఉన్న శివలింగానికి పూజలు చేస్తూ ఉండేవారు. సో ఎప్పుడైతే ఔరంగజేబ్ ఇంకా వాళ్ళ సైనికులు గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశారో, కొంచెం అయితే డిస్ట్రాయ్ చేశారు. సో అప్పటి నుంచి కూడా శివలింగానికి పూజలు చేయడం ఆపేశారు. ఎల్లోరా కేవ్స్లో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా ఒక టెంపుల్ని కింద నుంచి పైకి కన్స్ట్రక్ట్ చేస్తూ వెళ్ళారు, కానీ ఈ ఎల్లోరా కేవ్స్ మాత్రం పై నుంచి కిందకి కన్స్ట్రక్ట్ చేస్తూ వచ్చారు. ఒక పెద్ద కొండ ఉంటే కొండలో పై నుంచి తవ్వుతూ కింద వరకు వచ్చారు, కానీ ఇందులో ఎలాంటి సుత్తులు కానీ ఏమి యూజ్ చేయకుండా అప్పుడులో ఎలా కన్స్ట్రక్ట్ చేశారంటారు? సో ఎల్లోరా కేవ్స్ అంతా మేము చూసేటప్పటికి అరౌండ్ 2 hours పట్టింది. సో ఇంకా ఎక్కువే టైం పడుతుంది, బట్ చాలా క్లియర్గా డీటెయిల్గా చూడాలి అంటే ఎంత టైం ఉన్నా సరిపోదనే అనిపిస్తుంది నాకు. సో ఎల్లోరా కేవ్స్ మొత్తం చూసిన తర్వాత మేము నెక్స్ట్ భద్రమారుతి టెంపుల్కి వెళ్ళాము. సో ఆ డీటెయిల్డ్ భద్రమారుతి వీడియో నేను నెక్స్ట్ సాటర్డే నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.